శివ, ప్రియ కొత్తగా కాపురం పెట్టిన కొత్త జంట. కొద్ది రోజులు ఆనందంగా గడిచాయి. ఒకరోజు శివ ఆఫీస్ నుండి రాగానే, శివ, ఈరోజు ఒక దారుణం జరిగింది. మన పక్కింటి పరమేష్ వాళ్ళ భార్య ఇద్దరూ కాల్చుకుని చనిపోయారు. నాకు చాలా భయంగా ఉంది శివ. నువ్వెందుకు భయపడతావు? ఇలాంటి సూసైడ్లు ఈ రోజుల్లో ఎన్నో చూస్తున్నాం. అవేం పట్టించుకోకు. మన పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక పీడకల వస్తూనే ఉంది. రోజు పడుకునే ముందు దేవుడిని తలుచుకుని పడుకో, ఏ కలలు రావు అని ధైర్యం చెప్పాడు శివ. అలా కొద్ది రోజుల తరువాత ఒకరోజు రాత్రి ఇద్దరూ నిద్రపోతూ ఉండగా ప్రియా దుప్పటిని ఎవరో కిందకు లాగినట్లనిపించింది. శివ, నాకు నిద్ర బాగా వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ మళ్లీ నిద్రలోకి జారుకుంది ప్రియా. కొద్దిసేపటికి లేచి వాష్రూమ్కి వెళ్లి వచ్చింది. టైం చూస్తే అర్ధరాత్రి 1 గంట కావస్తోంది. బెడ్ మీద చూస్తే శివ లేడు. ప్రియాకి చాలా భయమేసింది. ఈ సమయంలో శివ ఎక్కడికి వెళ్ళుంటాడు? నన్ను భయపెట్టడానికి మంచం కింద దాక్కునున్నాడేమో అనుకుని మంచం కింద చూస్తుంది. కానీ అక్కడ శివ లేడు. ఇంకొంచెం భయమేసి ఇల్లు మొత్తం వెతికింది. కానీ ఎక్కడా కనబడలేదు. ఒకసారి ఫోన్ చేసి చూస్తే తెలుస్తుంది అనుకుని మొబైల్ తీసుకుని శివకి కాల్ చేసింది. కానీ ఆ మొబైల్ తన బెడ్ మీదనే రింగ్ అవుతుంది. అరే, ఫోన్ కూడా ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ ఆలోచిస్తుండగా అప్పుడే కరెంటు పోయింది. అంతే, ఒక్కసారిగా ప్రియాకి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉండగా ఎవరో తన చెయ్యి పట్టుకున్నట్లనిపించి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఒక నల్లని రూపం ఉంది. దాన్ని చూడగానే గుండాగినంత పనైంది. పరిగెత్తుకుంటూ ఒక మూలనకు వచ్చింది. ఆ నల్లని రూపం ఒక దీపం పట్టుకుని ప్రియాకి ఎదురుగా నడుచుకుంటూ వస్తోంది. అంతే, ప్రియా భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఉదయం 6 గంటలవుతోంది. తన దగ్గర ఉన్న తాళంతో డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళాడు శివ. ఒక మూలన పడి ఉన్న ప్రియాని చూసి, ప్రియా, ప్రియా, లేవు ప్రియా అంటూ తన దగ్గరికి వెళ్లి చూశాడు. వెళ్లి కొన్ని నీళ్లు తెచ్చి తన ముఖాన చల్లగానే ప్రియాకి మెలకువ వచ్చింది. శివాని చూసిన ప్రియా కోపంతో, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, అందుకని అక్కడికి వెళ్ళాను. నీకు చెప్దామంటే నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అందుకే చెప్పలేదు. కంగారులో మొబైల్ని కూడా మర్చిపోయాను. సారీ ప్రియా. అయినా ఏం జరిగింది? ఎందుకిలా కళ్ళు తిరిగి పడిపోయావు? రాత్రి ఒక దయ్యం మన ఇంట్లోకి వచ్చింది. అది చూడటానికి భయంకరంగా నల్లగా ఉంది. అది నా దగ్గరకు వచ్చింది. అంతే, వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు చాలా భయంగా ఉంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఏంటి, దయ్యమా? నేను నమ్మలేకపోతున్నా. సరే, మనం ఈ ఇంటి నుండి వేరే ఇంటికి మారిపోదాం అనుకుని ఆ రోజు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంట్లో అన్ని సర్దుతూ ఉండగా, అరే, నా ఆఫీస్ ఐడి కార్డ్ అక్కడే మర్చిపోయి వచ్చా, వెళ్ళి తెచ్చుకుంటా అని మళ్లీ పాతింటికి వచ్చాడు శివ. అప్పటికే బాగా చీకటైంది. తనకి ప్రియా చెప్పిన విషయం గుర్తుకు వచ్చి భయపడుతూ ఇంట్లో తన ఐడి కార్డ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. తన ఐడి కార్డ్ కోసం కబోర్డ్ ఓపెన్ చేశాడు. ఐడి కార్డ్ తీసుకోగానే కబోర్డ్ లో నుండి ఒక నల్లని కాలిన చెయ్యి బయటకి వచ్చి శివ చేతిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఒక పెద్ద శబ్దం చేస్తూ కరెంటు పోయింది. ఇక శివ ప్రాణం పోయినట్లనిపించి గట్టిగా అరుస్తూ, నన్ను వదులు, ఎవరు నువ్వు అనగానే ఆ కబోర్డ్ లో నుండి ఒక నల్లని దయ్యం బయటకొచ్చింది. అది చూసిన శివ భయంతో వణికిపోయాడు. దారి ఎటుందో అర్థం కావటం లేదు. ఇంతలో ఒక నల్లని రూపం శివాకి ఎదురుగా వచ్చింది. శివ వెనక్కి పడిపోయి కింద కూర్చున్నాడు. ఆ దయ్యం తన ముందర నిలబడింది భయంకరంగా. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు అంటూ ఉండగా, ప్రియాని ఎవ్వరు పెళ్లి చేసుకున్నా వాళ్ళని చంపకుండా వదలను. అసలు నువ్వెవరు? ప్రియాకి నీకు సంబంధమేంటి? ప్రియాని నేను 5 సంవత్సరాల నుండి ప్రేమించాను, కానీ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకుంది. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఇలా దయ్యంగా తిరుగుతున్నా. అందుకే నువ్వంటే నాకు కోపం, అందుకే నిన్ను చంపడానికి వచ్చాను. ఆ మాటలు విన్న శివ భయంతో పరుగును వెళ్ళెట్టాడు. వెంటనే దయ్యం శివ మెడను పట్టుకుని తన ఐడి కార్డు మెడకు చుట్టి శివాని కబోర్డు గోడలోకి లాక్కింది.